బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి వెళ్లి రాజీనామా పత్రాలను చీఫ్కు అందజేశారు. కష్ట సమయంలో పార్టీకి అండగా నిలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో నిరసన రాజీనామా చేసినట్లు వారు ప్రకటించారు. ఇప్పటికైనా మంత్రి పదవి ఇవ్వాలని, లేకపోతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు. మేము ఇక్కడ నుంచి చనిపోవడానికైనా సిద్ధమే. సుదర్శన్ రెడ్డి సార్కి మినిస్ట్రీ వెంటనే ఇవ్వడానికైనా సిద్ధమే. సుదర్శన్ రెడ్డి సార్కి మినిస్ట్రీ వెంటనే. సుదర్శన్ రెడ్డి సార్కి వెంటనే. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి వెళ్లి రాజీనామా పత్రాలను చీఫ్కు అందజేశారు. కష్ట సమయంలో పార్టీకి అండగా నిలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో నిరసన రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఇప్పటికైనా మంత్రి పదవి ఇవ్వాలని, లేకపోతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కీర్తి, నిజామాబాద్ జిల్లా బోధన్లో కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే పూర్తి స్థాయిలో తమ నిరసన గలాన్ని విప్పినటువంటి పరిస్థితి. బోధన్లోని బీటీ నగర్ లో నీళ్ళ ట్యాంక్ ఎక్కి పూర్తి స్థాయిలో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రిగా చూడాలనేటటువంటి తమ ఆశయం కాబట్టి అలాంటి ఆశతో ఉన్నటువంటి వారికి భంగపాటు ఎదురైనటువంటి నేపథ్యంలో పూర్తిగా వారంతా తమ నిరసన గలాన్ని విప్పినటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి అట్లా అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఈ వ్యవహారానికి సంబంధించి నీళ్ళ ట్యాంక్ ఎక్కినటువంటి నేపథ్యం కావచ్చు, అక్కడ నుంచి కింద దూకే ప్రయత్నం చేస్తామని కూడా కొంత అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో పోలీసులు మాత్రం ఆ విషయం తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు ఏర్పడడం జరిగింది. వారిని సంధానించే ప్రయత్నం చేశారు. ఆ తదనంతరం వారు మీడియా ముఖంగా కూడా పలు విషయాలు చెప్పడం జరిగింది. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న తమను విస్మరించడం ఏంటన్నది వాదన ఒకవైపు ఉంటే, మరొక స్వరాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ నుంచి గడిచిన 10 ఏళ్ల కాలంలో ఎందరో కాంగ్రెస్ పార్టీ నుంచి జంపు జిల్లాలను అయ్యారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తో కలిశారు. ఇతర పార్టీలుగా మమేకమైనటువంటి పరిస్థితి. అదొక సుదర్శన్ మాత్రం ఇప్పటి వరకు ఈ పార్టీని వీడలేదు. గతంలో మంత్రి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన అనుభవంతో పాటు 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు బోధన నియోజకవర్గంలో. అయితే ఇంత సీనియర్ నేతను పట్టుకొని కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశారు? మరోవైపు ఈసారి జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 3 మంత్రుల ఎంపిక వ్యవహారానికి సంబంధించి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడం కారణంగానే ఈ వ్యవహారం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. తమ అసంతృప్తి అయితే వెలువెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజు.
ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 2 గంటలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై ఇద్దరితో రేవంత్ చర్చలు జరిపినట్లు సమాచారం. అలాగే తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కొమ్మినేని డిబేట్ లో ప్యానెల్ సభ్యుడు అమరావతి మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కూటమి మహిళా నేతలు కొమ్మినేని కృష్ణంరాజుపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిన్న కొమ్మినేనిని అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కొమ్మినేని డిబేట్ లో ప్యానెల్ సభ్యుడు అమరావతి మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కూటమి మహిళా నేతలు కొమ్మినేని కృష్ణంరాజులపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిన్న కొమ్మినేనిని అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చూసుకోవచ్చు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అయితే నిన్న హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసింది. ఆ ఛానల్లో వాళ్ళు టీవీ డిబేట్ లో మాట్లాడుతూ కూడా అమరావతి రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలపై కూడా అసభ్య వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఒక సీనియర్ జర్నలిస్ట్ అనాలిసిస్ ఉన్నాడో, అనాలిసిస్ కృష్ణంరాజు, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు మధ్య ఇద్దరి మధ్య కూడా సంభాషణ నడుస్తున్నటువంటి సమయంలో కొమ్మినేని శ్రీనివాసరావు వేసినటువంటి ప్రశ్నకి అక్కడ ఉన్నటువంటి కృష్ణంరాజు అతను అక్కడ మహిళల్ని కించపరిచేటట్టు మాట్లాడడం, దాన్ని కూడా కొమ్మినేని సమర్థించడం, నేను కూడా విన్నానని చెప్పడం కూడా దాన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ డిబేట్ తర్వాత ఎంతవరకు అక్కడ ఆ పరిస్థితులు ఏ విధంగా మారాయో, ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. పూర్తి స్థాయిలో ఆ వీడియో వైరల్ అయిన తర్వాత కూడా అక్కడ మహిళలంతా రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు ఎవరైతే దళిత మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా ఆ కొమ్మినేని శ్రీనివాసరావుపై, అదేవిధంగా కృష్ణంరాజుపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసినటువంటి ఆ తుళ్ళూరు పోలీసులు అతన్ని కొమ్మినేని శ్రీనివాసరావుని నిన్న హైదరాబాద్ లో
అరెస్ట్ చేసి మంగళగిరి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ఈ వైద్య పరీక్షలు, ఈ రోజు వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత మంగళగిరి కోర్టు అయితే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుకి 14 రోజులు కూడా రిమాండ్ విధించడం జరిగింది. అయితే 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రస్తుతం అయితే కొమ్మినేని శ్రీనివాసరావుకి పూర్తి స్థాయిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావుని జైలుకు కూడా తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ లో చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఎందుకంటే ఒక పవిత్ర రాజధానిగా భావించడమే కాకుండా అమరావతి రాజధానికి ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు భూమిని అంతా కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఉన్నటువంటి మహిళలను అట్లా కూడా కించపరిచి మాట్లాడడం పట్ల మాత్రం పూర్తి స్థాయిలో విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వ్యక్తుల్ని వైసీపీ పార్టీ వెనకేసుకొస్తుంది. ఆ వైసీపీ పార్టీ నాయకులు కూడా వెనకేసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఒక సీనియర్ జర్నలిస్ట్ హోదాలో ఉండి మహిళల పట్ల అట్లా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనం చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొమ్మినేని శ్రీనివాసరావు అనేది అరెస్ట్ చేసి కూడా కోర్టు హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగింది. నెక్స్ట్ కృష్ణంరాజు ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కృష్ణంరాజును కూడా అతి త్వరలో అయితే పోలీసు అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడుతోంది. మరి 14 రోజులు రిమాండ్ తర్వాత మళ్ళీ ఏమైనా కస్టడీ తీసుకొని విచారణ చేయడం కానీ మరి ఈ మాటలు మాట్లాడడం వెనక ఎవరన్నా ఆంతర్యం రాజకీయ కోణం ఏమైనా ఉందా, కావాలని ఇట్లా కించపరిచారనే అంశంలో మళ్ళీ ఏమైనా కస్టడీకి తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ప్రస్తుతం అయితే వైద్య పరీక్షల నిమిత్తం కొమ్మినేని శ్రీనివాసరావుని జైలుకి అయితే తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాను అణిచివేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆమె మండిపడ్డారు. ఈ అరెస్టు పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని రోజా ఆరోపించారు. కొమ్మినేని శ్రీనివాసరావు సుదీర్ఘ కాలంగా జర్నలిజంలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి అని, ఆయన నిజాలను నిర్భయంగా చెప్పే గొంతుక అని ఆమె ప్రశంసించారు. పార్టీ నాయకులతో కంప్లైంట్లు ఇప్పించి తమ పచ్చ ఛానళ్లతో తప్పుడు ప్రచారం చేయించి పెద్ద మనిషిలాగా దాన్ని కేసు పెట్టి అరెస్ట్ చేస్తానన్నట్టుగా ఈయనతో మాట్లాడిస్తూ అదే పథకంలో భాగంగా జూన్ 9 ఉదయం 11 గంటలకి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి కంటిన్యూస్ గా సాక్షి ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో తిరుపతి, అనంతపురం, కడప, విజయవాడ, శ్రీకాకుళం ఇలా అన్నిటి మీద మూకుమ్ముడిగా దాడులు చేయించారు. ఆ దాడులు చేసిన వీడియోలు, ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. దాంట్లో ఎమ్మెల్యేల భార్యలు, కొడుకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు స్పష్టంగా కనిపిస్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూస్తున్న సాక్షిని, వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్న సాక్షిని, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడవటాన్ని ప్రజలకు చూపిస్తున్న సాక్షి గొంతు నిలిపేసి దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే ఇక మేము చేసే తప్పులు ఎవరు మాట్లాడరు, ఎవరు చూపించరు అన్న క్రమంలో ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ కాకుండా కొమ్మినేని వయసు చూడట్లేదు. ఆయన చేయని తప్పుని ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల పెడితే ఇది ఈ రోజుతో పోయేది కాదు. మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమై మీ అందరినీ కూడా ముంచేస్తుందని. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత్ అంటే చూపించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాకిస్తాన్ విషయంలో భారత తీరును ప్రపంచ దేశాలు ప్రశంసించాయన్నారు. భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వాటర్ వేస్, ఎయిర్ వేస్, రైల్వేస్ అన్ని విధాల రంగాల్లో విప్లవాత్మక అభివృద్ధి సాగుతుందన్నారు. ఏ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పామో ప్రపంచమంతా చూసిందనే విషయాన్ని ఇది మనవి చేస్తా ఉన్నాను. ట్రాక్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఐఎంలు కానీ అదేవిధంగా IITs కానీ లేక అనేక ఇతర మెడికల్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ కానీ చాలా పెద్ద ఎత్తున మరి ఏ రకంగా వేగవంతంగా
నూతన విద్యా సంస్థలు ఏ రకంగా వస్తున్నాయో మనం చూస్తూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మౌలిక వసతుల కల్పన చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. గత దశాబ్ద కాలంలో నేషనల్ హైవే నెట్వర్క్ కావచ్చు, స్మార్ట్ సిటీల అభివృద్ధి కావచ్చు, రైళ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, రోడ్వేస్, హైవేస్, రైల్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్, ఈ రకంగా అన్ని రంగాలలో కూడా విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి ఈ దేశంలో. శ్రీవారిని ఈ రోజు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని నాగవంశీ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడే దర్శనం చేసి బయటకు వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగిందండి. నా 2 సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయింది నిన్న. సో దాంతో దర్శనం దండం పెట్టుకుని స్వామికి సినిమాలు మొదలు పెడదామని వచ్చాను. అంతా చాలా బాగా జరిగిందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాకు జూలైలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ ఉందండి. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. న్యాయవాది శైలేష్ సక్సేనాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బంజారాహిల్స్లో కారులో వెంబడించి తుపాకీతో బెదిరించి నీ సంగతి చూస్తాం, ఈ రోజు నీ పని అయిపోయింది అంటూ హెచ్చరించారు. ఈ ఘటనలో భయపడిన న్యాయవాది బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ల్యాండ్ కేసులో వాదిస్తుంటానని, దీంతో తనకు అనేక మంది శత్రువులు ఉన్నారంటూ ఫిర్యాదుల్లో తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసే ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. గ్లోబల్ పాత్వే ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పేరుతో విదేశాల్లో పని ఇప్పిస్తామని మోసం చేసే కేటుగాళ్లు అరెస్టు చేశామని పంచగుట్ట పోలీసులు తెలిపారు. తమిళనాడుకు చెందిన డేనియల్ వీసాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అమాయకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 13 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, యాపిల్ ఐప్యాడ్స్, కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అమరావతి ప్రాంత మహిళలపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన మహిళల గౌరవాన్ని తాకట్టు పెట్టేలా మాట్లాడారని ఆరోపించారు. ప్రముఖ ఛానల్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు అమరావతిలో పలువురు మహిళలు రోడ్డుకెక్కారు. అయితే వారిపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఉద్దేశించి పిశాచీలు కూడా ఇలా చేయలేకపోవచ్చు అంటూ వారిని రాక్షసులుగా కూడా పిలవలేమన్నారు. వీరంతా కలిసి ఒక రకమైన తెగలా తయారయ్యారు. ఈ తెగ పూనుకుంటేనే ఇలాంటి చర్యలకు పాల్పడగలదు. పూర్తిగా సమన్వయంతో వ్యవస్థీకృతంగా నిరసనలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు అమరావతి మహిళల హక్కులకు వారి గౌరవానికి విరుద్ధంగా ఉన్నాయని రఘురామకృష్ణంరాజు లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అభిప్రాయం వ్యక్తం చేయడానికి హక్కు ఉంటుందని, దానిపై ఈ విధమైన వ్యక్తిగత దూషణలు అంగీకరించలేమని అన్నారు. మహిళలను అనుమానించేలా మాట్లాడిన సజ్జలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయన కోరారు. మరి ఈ వివాదంపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి. అన్నమయ్య జిల్లాలో రైతులకు సబ్సిడీ వేరుశెనగ విత్తన పంపిణీ చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేస్తుందని మంత్రి తెలిపారు. ఖరీఫ్ సీజన్ కి సంబంధించి వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రంలో విత్తన పంపిణీ నిర్వహిస్తామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా చాలా రోజుల నుంచి రైతులు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఏదైతే ఉందో అది లాంఛనంగా ప్రారంభించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నిన్న జరిగిన మీటింగ్ జరిగింది. 2024 విజన్ అనే కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఒక్కొక్క రైతు ఎవరైతే ఎన్రోల్ అయింటారో వాళ్లకు 20,000 రూపాయలు అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకునింది. చాలా అపోహలు ఉన్నాయి. గత ఎలక్షన్లకు ముందు ఈ ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పారు, రైతులకు చేస్తామని చెప్పారు. ఈ పథకాన్ని అందిస్తారా అందించలేరా అని చెప్పి ఒక జనాల్లోకి ఒక నెగిటివ్ టాక్ తీసుకొని పోయే పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు. సూపర్ 6 లో భాగంగా ఏదైతే పథకాలు చెప్పామో అన్ని దిగ్విజయంగా ఇస్తున్నాం. మనమే గ్రహించాలా, ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని కన్నా కూడా చివరి వరకు మనకి ఏదైనా మంచి చేయాలన్నా కూడా వాళ్ళు కష్టపడే కాలాల్లో ఈ రోజు ప్రభుత్వము ముఖ్యమంత్రి ఆయన భుజస్కంధాలపై ఎన్నో కార్యక్రమాలు వేసుకొని కష్ట నష్టాలకు కూడా ఓర్చుకొని ఈ రోజు ఈ పథకాలన్నీ అందిస్తాను. ముఖ్యంగా మనం గమనించాలా, ప్రతి ఒక్క కుటుంబంలో గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మనము 2-3 స్కీములు తీసుకుంటాం, 4వ స్కీమ్ లేట్ అయితే అబ్బా ఈ గవర్నమెంట్ లేదు ఆ ప్రభుత్వం ఇస్తాను అంటున్నాం. ఒకటి గమనించాలా, ఈ రోజు ఏ పథకం వచ్చినా కూడా అదే కుటుంబానికి వస్తా. పల్లెలో 100 ఇండ్లు ఉంటే 100 ఇండ్లలో ప్రతి ఒక్క కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెంలో అర్ధరాత్రి అక్రమ మైనింగ్ కలకలం రేపింది. టీడీపీ జనసేన కార్యకర్తలు అక్రమ మైనింగ్ ని అడ్డుకోవడంతో మట్టి మాఫియా వారిని బెదిరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా లేదో అర్థం కావడం లేదని నేతలు మండిపడ్డారు. విచ్చలవిడిగా వందలాది లారీలతో మట్టిని తరలిస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా మట్టి దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దారుణం జరిగింది. తమ బైక్ సెల్ ఫోన్లు తీసుకొని తమ కుటుంబాన్ని పోలీసులు అడవిలో వదిలేశారని బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రాత్రంతా బోరున విలపిస్తూ దిక్కుదేచని స్థితిలో రోడ్డుపై కూర్చున్నామని చెప్పారు. బండి ఆపలేదని తన భర్తను కొట్టి ఎస్ఐ బండి తీసుకెళ్లారని బాధితురాలు వాపోయింది. తమ పట్ల పైచాచికత్వం ప్రదర్శించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య, పిల్లలు కోరారు. వరంగల్ నుంచి బయలుదేరుతున్నా, మా అత్తగారింటికి వెళ్తున్నా. వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నది సార్ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిన తర్వాత కూడా ఆగిన తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చేసి చేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా చేయండి అని మాట్లాడినా. ఊదమంటే కూడా ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా. ఇంటికాడ కొంచెం డిస్కషన్ అయ్యి, ఫ్యామిలీలో డిస్కషన్ అయ్యి, సరే ఇక్కడ ఉండే లొల్లు ఎక్కువ అవుతుంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం బాగా వస్తాను. మా పాప నేను వర్ధనపేట దాకా బస్కి వచ్చినాం. మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు. వర్ధనపేటకు వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని ఆ బండి మీద వచ్చేస్తాను. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు వదిలేసారు. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం వచ్చి కాలడ్డం పెట్టింది సార్. కాలడ్డం పెట్టడంతోనే బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. బండి దిగురా అని చేయి చేసుకున్న వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన. అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య, మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్. మాట్లాడుతా అంటే కూడా మా ఆయనే అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్కుతా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను అంటే నువ్వు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండిలో పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టిపోయిల్లు మమ్మల్ని. ఇంటికాడ కొంచెం ఏపీలో మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే తిరుపతికి చెందిన బాలాజీని అదుపులోకి తీసుకొని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గతంలో వ్యక్తిగత సహాయకుడిగా బాలాజీ పనిచేసినట్లు అనుమానించిన సిట్ అనంతరం విచారణ చేపట్టారు. గతంలో ఏపీ SCDCL లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేసినట్లు తెలుస్తోంది. తిరుమల నగర్లో ఖరీదైన ఇంటిని నిర్మించుకున్న బాలాజీ అకౌంట్స్ ను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా త్వరలో మరో 2 అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. సిట్ అధికారులు చెవిరెడ్డి వ్యక్తిగత సహాయకులపై దృష్టి సారించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.